నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మల్కాజ్గిరి సెగ్మెంట్ అంటేనే అతి పెద్దది. తెలంగాణలో ఇక్కడ గెలిచిన వాళ్ళు అగ్రస్థానాలకు చేరుకుంటారని ఓ సెంటిమెంట్ ఉంది. ఇక ఈసారి లోక్సభ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు గట్టి పోరాటమే చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎవరి వ్యూహాలతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు, ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ప్రధాన పార్టీ అభ్యర్థులను అక్కున చేర్చుకుంటారా లేదా ఇతరులకు అవకాశం ఇస్తారా? ప్రతి ఎన్నికల్లో మార్పు కోరుకునే మల్కాజ్గిరి ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇండియాలోనే పెద్ద నియోజకవర్గంగా పేరు తెచ్చుకున్న ప్రాంతం మల్కాజ్గిరి. ఇక అక్కడి నుంచి లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడుతుంటారు. కేవలం ప్రధాన పార్టీల నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. మొత్తం మీద 37 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. వీరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ముగ్గురు నాయకులు ఎవరి వ్యూహాల్లో వారు కింది స్థాయి కేడర్ను కలుపుకొని గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మాంచి ఊపు మీదున్న హస్తం పార్టీ అదే ట్రెండ్ను లోక్సభలో కంటిన్యూ చేయాలన్న ఆలోచనతో ఉంది. అంతేకాకుండా మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం కావడంతో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. దానికోసం అన్ని విధాల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక మల్కాజ్గిరి నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సెగ్మెంట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ గెలుపునకు ఏం కావాలో అన్నీ చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ సలహాతో ఈ సీటును సునీత మహేందర్ రెడ్డికి కేటాయించింది. మహిళ కావటం, పార్టీ అధికారంలో ఉండటం, ఇటీవల బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లో చేరటం ఆమెకు కలిసొచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్ర సీఎం కూడా ఇక్కడ గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. అందర్నీ కలుపుకుంటూ మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రచారం సాగిస్తున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్దే విజయం అంటున్నారు హస్తం పార్టీ నాయకులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా అది పెద్ద ఓటమే కాదంటున్న బీఆర్ఎస్ నాయకులు కూడా మల్కాజ్గిరిలో తిష్ట వేయాలనుకుంటున్నారు. మల్కాజ్గిరి లోక్సభ తమదేనంటూ చాలా నమ్మకంగా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఇటీవలి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో అక్కడ పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతోంది. దీంతో ఇక్కడ గెలుపు గులాబీ దళం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కానీ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు గెలుపు కోసం చురుగ్గా వ్యవహరించటం లేదన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న రాగిడి లక్ష్మారెడ్డి ద్వారా పార్టీలో నెలకొన్న అనిశ్చితిని తొలగిస్తేనే విక్టరీ సాధ్యమవుతుందని టాక్ వినిపిస్తోంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉండటంతో విజయం తమదేనంటూ కాన్ఫిడెంట్ గా చెబుతోంది పింక్ పార్టీ. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గ పరిధిలో పలు సమావేశాలకు హాజరవుతూ కింది స్థాయి నాయకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. భారీ ర్యాలీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి విజయం తమదేనని ఢంకా బజాయిస్తున్నారు. బీజేపీ కూడా మల్కాజ్గిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సెగ్మెంట్ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. అందులో భాగంగా బీజేపీ అగ్రనేత ఈటలను ఇక్కడి నుంచి బరిలో దింపింది. అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సెటిలర్స్ ఉండటం బీజేపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈటల స్థానిక నేత కాకపోయినా మోడీ చరిష్మా, హిందుత్వ నినాదం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుని అండదండలు కలిసొచ్చే అవకాశముందని చెప్పుకుంటున్నారు. పార్టీలోని క్రియాశీలకమైన నాయకుల తోడ్పాటు సానుకూల అంశంగా చెప్పవచ్చు. ఇప్పటికే ప్రధాని మోడీ ఇక్కడ రోడ్ షో నిర్వహించడం, పలువురు కేంద్ర మంత్రులు కూడా స్థానికంగా ఎన్నికల సభల్లో పాల్గొని కేడర్ను ఉత్తేజితులను చేయటం గెలుపుకు అనుకూలంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈటెల కూడా సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాల్లో విస్తృతంగా పాల్గొంటూ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో గెలిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం నేతలకు బలంగా ఉంది. ఇక్కడి పార్లమెంటు స్థానం పలువురు నాయకులకు మంచి స్థానాన్ని కల్పించింది. ఈ స్థానంలో గెలిస్తే పదవులు దక్కడమే కాకుండా పాలనా పరంగా కూడా మంచి పొజిషన్లోనే ఉంచింది ఈ నియోజకవర్గం. కేంద్ర రాష్ట్ర అత్యున్నత పదవులు పొందారు. ఇక ఓడిపోయిన వారికి కూడా మంచే జరిగిందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ మల్కాజ్గిరిలో మహాపోటీ నెలకొందని చెప్పవచ్చు. ఈసారి ఎన్నికల్లో ఎవరికి విజయం కట్టబెడతారో ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.